వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ పాత బాటకే వెళ్ళారనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యకాలంలో మళ్ళీ అసభ్యకరమైన భాష మాట్లాడటం, మహిళలను ఉద్దేశించి నీచంగా మాట్లాడటం మళ్ళీ మొదలుపెట్టారు. ఎలా చూడాలంటారు ఇదంతా? ఒక్కొక్కరిని కోసి కారం పెట్టాలా, అది చేయకపోవడం మూలానే సంవత్సరం నుంచి వాళ్ళు ఏం పీకలేరులే అనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ. ఏంటంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళ అధినాయకుడు ఏం మాట్లాడుతున్నాడు, రాష్ట్రపతి పాలన తీసుకొస్తాడంట, 164 సీట్లున్న మెజారిటీ ఉన్న దాన్ని నువ్వు తలకిందులుగా తప్పు చేసినా అది అవ్వదు. నిన్ను మామూలుగా కాదు తీసుకెళ్ళి లోపలెత్తే ఎమర్జెన్సీ అని పెట్టేసామనుకో ఒక్క రోడ్డు మీద తిరగడు. అర్థమైందా? అది చేయలేక అభివృద్ధి పనులు ఆగిపోతాయనో లేకపోతే వీళ్ళు అరాచకాలు చేయటం మొదలుపెట్టారనో ఇది మామూలే. వీడు చేసే పుట్టుకే అది ఆ పార్టీది, అరాచకాలతో పుట్టిన పార్టీ. దాన్ని ఏం చేద్దాం మీరే చెప్పాలా, జనం చెప్తారు నీకు. ఇప్పుడు నేను 2029 చాలా టైం ఉంది, 1314 రోజులు ఏముంది, బొచ్చు ఉంది, బొగడు ఉంది, ఏంద్ర మీరు మాట్లాడేది? ఇవన్నీ కాదు. వాళ్ళు ధీటుగా సమాధానం ఇవ్వగలిగితే అప్పుడు దాకా ఇది ఆగదు. ఒక అనవసరమని కాదు, ఎక్కడ తప్పు చేస్తే అక్కడ తీసుకెళ్ళి లోపలేయడమే. తప్పు చేస్తే ఒకటి వినండి, తప్పు చేసిన వాడిని, మహిళలు అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళే, అదైతే మన కార్యకర్తలు అయితే సప్పును తీసుకుపోయి చేపల కిరణ్ కుమార్ని తీసుకెళ్ళి జైలు వేసావా? మరి ఆ జగన్మోహన్ రెడ్డికి తెలీదా వాళ్ళు మహిళలను అసభ్యకరంగా మాట్లాడింది? పవన్ కళ్యాణ్ భార్య పిల్లల మీద మాట్లాడిన ఈ బోరుగడ్డ, ఆ తర్వాత రోజా, ఆ తర్వాత కొడాలి నాని, పేరు నాని, మన వల్లభనేని వంశీ, వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ అసభ్యకరంగానే మాట్లాడారు కదా. ఆ రోజు నేను ఎందుకు ఖండించలేదు స్వామి? ఇవాళ ఏదో ఎవడాడు ప్రకాష్ అంటాడు, కొవ్వూరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దాని సపోర్ట్గా ఒక ఎమ్మెల్సీ రాత్రి మీటింగ్ చెప్తున్నాడు ఇది తప్పు అని. ఏం తెలియదారా నీకు? మాట్లాడే ముందు తెలియదా నీకు? మనిషివేనా? కడుపుకు అన్నమే తింటున్నావా, శుద్ధం తింటున్నావా? దరిద్రుడా అని నువ్వు బోరు వావేంద్ర మహిళలను పట్టుకొని ఆమె ఏదో చేసిన. అరే నీకు దమ్ము లేదు, ఓడిపోయావు మినిస్టర్గా చేసి, మరి ఆయన మీద ఇలాంటి అసమంజసమైన వ్యాఖ్యలు చేస్తే ఎవడని ఊరుకుంటాడా? ఇంతకుముందు కూడా చెప్పా, చంద్రబాబు నాయుడు చెప్పినా కానీ చెప్పకపోయినా కానీ మహిళల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఉద్వేగం వచ్చింది అంటే కుమ్మేస్తారు. ఇక ఆగరు, సంవత్సరం నుంచి ఆగారు, ఇక ఆగరు. నువ్వు ఏదో చేయాలనుకుంటే జరిగేది అది కరెక్ట్ కాదు. ఈ రోజా ముఖ్యంగా ఇది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఒక మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు వీళ్ళందరూ? ఇది ఖచ్చితంగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టి ఇలా ఇంకా బ్యాలెన్స్ వెళ్ళి పడుకుంటాడు. అర్థమైందా? ఇక్కడ ఉండడం అది తెలియదా? అందరికీ తెలుసు. 3 రోజులు 2 రోజులు వస్తాడు, ఒక ప్రోగ్రాం పెట్టుకుంటాడు, ఏదన్నా శవం దొరికితే వస్తాడు, లేదా వెళ్ళిపోతుంటాడు. ఆ తర్వాత 10,000 మందిని పోగేయండి, రేపు ఉన్న తోపదుర్తి, అదే పోతాతూరి అంటే తోతాపురి మామిడికాయల దగ్గర ఉంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 4 రూపాయలు నేను ఫ్యాక్టరీకి 4 రూపాయలు నేను ఇస్తాను, 8 రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళని కొనమన్నాడు. దానికి ఈ కొండముచ్చు ఒకటి ఉంది, కొండముచ్చు. ఆ కొండముచ్చు సగం మీసాలు నలుపు, సగం మీసాలు తెలుపు, బొచ్చు ఏమో తెలుపు, మీసాలు ఏమో నలుపు. పేరేంటే పేర్లు మనకి ఎందుకులే, వాడే 16 ఫ్యాక్టరీలు. ఈయనకి అంత ప్రేమ ఉంటే అంతకు ముందే కొనిపించవచ్చుగా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే చేయలేదు. రైతులు వచ్చారు, రైతులకి 8 రూపాయలు ఇవ్వండి అయ్యా, 4 రూపాయలు నీకు ఇస్తాను, 12 రూపాయలు కిలో కాడికి కొనుక్కోండి, 12,000 రూపాయలు టన్ను కాడికి పడిద్ది, కొంతవరకు న్యాయం జరిగిద్ది అని అడిగాడు. అది జరగకపోతే కర్ణాటక వాళ్ళు కాళ్ళు పట్టుకున్నాం, ఆడకు పంపించినాం కొన్ని. ఎందుకంటే ఎక్కడి నుంచి గుంటూరు నుంచి విజయవాడ ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ అవుతుంది ఖర్చు. ఇక్కడ అమ్ముడు పోలేదనుకో ఏం చేయాలి? సరే, ఈ మామిడి రైతుల గురించి ఇప్పుడే వచ్చిందంటారు. ఎందుకంటే ఆల్రెడీ కాపు చివరికి వచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డికి? మామిడి రైతుల బాధలు గుర్తొచ్చినాయా, లేదంటే కనుక పర్యటనలో భాగంగా చేయాలి కదా అని చేస్తున్నాడు అనుకోవాలంటారా? కాదు, అక్కడ ఏదో ఉంది సినిమా, అది వేరే సపరేట్. ఏదో మర్డర్లు జరగబోతున్నాయా లేకపోతే ఏదో అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అర్థమైందా? అక్కడ వీళ్ళ సిండికేట్ పగలగొట్టాలని చెప్పి
ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఫ్యాక్టరీలు ఏంది అవుట్ ఆఫ్ కంట్రీకి పావలాకు కొని 10 రూపాయలు అమ్ముకునే బ్యాచ్ కదా ఇప్పుడు దాకా తిన్నారు కదా, పందికుక్కలు తిన్నట్టు తిన్నారు. ఇప్పుడు ఏంది ఆ అవకాశం లేదు. ఏదో విధంగా అక్కడ అరాచకం సృష్టించాలి. అదో ఆంధ్ర రాష్ట్రం తగలబడిపోతుంది అని చెప్పాలా. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఉన్నట్టు చిత్తూరులో ఉండదు. ఎగబడ్డారనుకో రైతులు పోటీగా ఈ అయ్యేం చేస్తాడు చెప్పలేడు కదా. నిన్న ఏది స్కానర్ ఒకటి తీసుకొని వచ్చాడు, ఆయన వల్ల కాల. ఎవడు మేము బాగుంటున్నారు ఉత్తరాంధ్రలో కానీ కోస్తాలో కానీ ఇటు రాయలసీమలో కానీ అక్కడ రే నువ్వు ఒక పెద్ద దరిద్రం అని సీసాలు వేసి బంధించాడు రాంటున్నారు. అలాంటి ప్రజల మధ్యకి పోయి నువ్వేమి పీకలేవు. డబ్బులు పెట్టి జనాన్ని కొనుక్కొని మద్యం పోసి వాళ్ళు చచ్చిపోతే వాళ్ళని కనీసం పట్టించుకోకుండా కూడా దెబ్బలు తగిలితే నువ్వు చేస్తున్న దరిద్రం అంటే రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రం ఇదే. ఇంకోటి రోజా ఒకటి మాట్లాడుతుంది, పనికి మాలిన ఎమ్మెల్యేనా ఏంటి అంటది. గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంటుంది. మరి మహిళ అయితే ఏంటంటే మహిళ ఆ భాష నువ్వు నోరెట్ట నువ్వే ఆ భాష వద్దు. వాళ్ళకి సంస్కారం లేదు, మీ సంస్కారం ఏమైంది? ఈ గింజకి సిగ్గు లేదా? నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా? ఎమ్మెల్యే అంటే వాళ్ళు ఎవరిని తిట్టావు తెలుసా నీకు? నీ 11 మంది ఎమ్మెల్యేలు తిట్టావు, నీ జగన్మోహన్ రెడ్డిని తిట్టావు. అంటే ఆ 11 మంది తిట్టిందంట. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలేగా, గాలిలో గెలిచిన వాళ్ళే కదా, గాలివాళ్లే కదా. గాలివాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏదన్నా ఉంటే రోజే నీకు చక్కగా నేను ఒక మాట చెప్తా ఈయన. ఇప్పుడు రాజధాని పనులు జరుగుతున్నాయి, అవినీతి జరిగితే మాట్లాడు. ప్రజలకి రోడ్లు వేశారు, దాంట్లో అవినీతి జరిగితే మాట్లాడు. కాలువలు తీపిస్తున్నారు, పోలవరంలో అవినీతి జరిగితే మాట్లాడు. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఈసారి నిన్ను పైకి కింద కోసి కారం పెడతారు, జాగ్రత్త. ఎందువల్ల అంటారు అసలు ఈ రెచ్చిపోయి మాటలు? ఎందుకని మళ్ళీ వైసీపీ నాయకులు మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలయా? బుద్ధుందా ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అది రాష్ట్రపతి పాలన అంటే జరిగే పని కాదంటే ఇప్పుడు మళ్ళీ అసలు ఏం చేయాలంటే రాష్ట్రంలో గొడవలు చేయాలన్నా లేదా గొడవలు రేపగొట్టాలి, అభివృద్ధిని ఆపాలా, ఫ్యాక్టరీలు రానికూడదు, ప్రజలకు ఉపాధి జరగకూడదు అని పెద్ద కాన్సెప్ట్ అయింది. ఆ కాన్సెప్ట్ లో పెడతాడు. ఆ తర్వాత కెమెరాలు ఆఫ్ చేసి చాలా ఇంకోటి చెప్తాడు అక్కడ కార్యకర్తలకి. లేకపోతే వాళ్ళు ఎందుకు రెచ్చిపోతారు? రెచ్చిపోయిన వాళ్ళు లోపలేయండి. తప్పు చేసిన వాళ్ళే, రెచ్చిపోవడం కాదు, తప్పు చేసిన వాళ్ళందరినీ అన్నా. అంతేగాని ఓరక శ్రీరంగ నిధులు చెప్పుకుంటా కూర్చుంటేటగా ఏంది పథకాలు అమలు చేయలేదు. ఎన్ని అమలు చేయాలంటే అన్నా క్యాంటీన్లు ఇచ్చామా, ఉచిత ఇసుక ఇచ్చామా, ఉచిత విద్య ఇచ్చామా, తర్వాత పసిపిల్లలకి దాంట్లో ఉన్నాయన్నీ నువ్వు చేసిన ఆగమ మొత్తం కోడిగుడ్లు అవి మొత్తం సరి చేసి ఇస్తున్నావా లేదా? మరి ఇంకేంటి? నీకు దాని మీద మాట్లాడకుండా నువ్వు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడతావేంటి? అది ప్రజలను కూడా కాదు, తెలుగుదేశం కార్యకర్తల్ని పర్టికులర్గా టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నావు. అది ఎంతవరకు న్యాయం అంటే? నీకేదన్నా ఉంటే మాట్లాడు ప్రజల ఇబ్బందుల గురించి. ఇది లేదు, ఈ స్కూల్ లేదు, ఈ ఊరు ఆ ఊరు దాకా దూరం ఉంది, దానికి అది మాట్లాడటానికి ఏం లేదు. ఉచిత బస్సు వస్తుంది, లేదంటే సైకిళ్ళు ఇచ్చారు, సైకిల్ తీసుకొని పోతున్నారు. అది కూడా తెలియదా నీకు? ఏం తెలుగు? ఇప్పుడు ఎవరైనా సరే ఈడొకడు ఏదో ఉన్నాడు, పేరేది సగం పేసం గిగించుకుంటాను అన్నాడు, తోపు దొరికి. అరే నువ్వు ముందు ఎప్పుడైనా ప్రెస్ మీట్కి వస్తే ఇక నుంచి నేను గట్టి వార్నింగ్ ఇస్తున్నా, సగం మీసం అరగుండుతోటి రా, అప్పుడు మాట్లాడదా నీతోటి. అప్పుడు దాకా నువ్వు ప్రెస్ మీట్లో కూర్చున్నావు అనుకో బాగోదు. నువ్వు చెప్పిన మాట నీ యొక్క ఛాలెంజ్ని నువ్వు చేయలేనివాడివి. నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తారు? నువ్వు ఎప్పుడెప్పుడో తీసుకొచ్చి పెడతా అంట. ఇప్పుడు పెట్టు, ఇవాళ జరిగింది పెట్టు, నిన్న జరిగింది పెట్టు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు. నువ్వు ప్రజల్ని ఈ రకంగా చేస్తా అంటే రేపు వచ్చేది నీ గుండె సున్నా. ఖచ్చితంగా పచ్చని చెట్టు కింద ఉండి చెప్తున్నాను.